నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. నాకు గుర్తు వస్తుంది, నాకు చిన్నప్పుడు ఎప్పుడు నా అమ్మగారితో అడిగితే దేహం వస్తుంది, చీకటిగా ఉంది, భయంగా ఉంది, అమ్మ ఒకటే చెప్పారండి అప్పుడు, రామ్ 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 అంటూ ఉండాలి. అప్పుడు భయం పోతుంది, ధైర్యం వస్తుంది. ధైర్యం ఎలా వస్తుందంటే శ్రీరామ్ అంటూ ఉంటే ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. అటువంటి గొప్ప వ్యక్తిత్వం శ్రీరామ్ అంటే. ఇప్పుడు మన దేశంలో చాలా చోట్ల ఇది ఒకరిని కలిస్తే అలా చెప్తారు, జై శ్రీరామ్. అక్కడ కూడా చూడండి, ఫస్ట్ రామ్ కాదు, ఫస్ట్ సీతారాం. సీతమ్మ గారి పేరు ఫస్ట్ వస్తుంది, తర్వాత శ్రీరాముడు. సీతమ్మ గారి జీవితంలో చూస్తే త్యాగాలు త్యాగాలు త్యాగాలు. జీవితంలో సీతమ్మ గారికి సుఖం తక్కువ, కష్టాలు ఎక్కువ. సో అటువంటి శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు మనం ఎన్నో నేర్చుకోవచ్చు.